महागणपतिम् श्रीमहागणपतिम् श्रीमहागणपतिम् मनसा स्मरामि महागणपतिम् मनसा स्मरामि महागणपतिम् मनसा स्मरामि महागणपतिम् मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महादेवसुतम् महादेवसुतम् गुरुगुहनुतम् महादेवसुतम् गुरुगुहनुतम् मारकोटि प्रकाशं शान्तम् मारकोटि प्रकाशं शान्तम् महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रिय मूषिकवागनमोदकप्रिय महाकाव्यनाटकादिप्रिय मूषिकवागनमोदकप्रिय महागणपतिम् मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् सरिगमहागणपतिम् पानी सरिगमहागणपतिम् पामगामरि सरिगमहागणपतिम् पनि सरि स निनिपम सरिगमहागणपतिम् नित्स निप्प निप्प मरि सरि सम सप सनि महागणपतिम् नित्सरि स नि 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 स पम पम गमरि सति सरि गम गमरि सति सनि स नि ब नि ब नि ब नि ब नि ब म ब नि ब नि ब नि ब नि स 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 नि ब नि ब नि ब म ब नि ब नि ब नि ब नि स 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 रि ग ग म म ब ग म म ब म ब ब नि प नि स नि स नि ब म स रि ग म गणपतिम् मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्
श्रीगणनाथं भजाम्यहम् श्रीगणनाथं भजाम्यहम् श्रीकरं चिन्तितार्थफलदम् श्रीकरं चिन्तितार्थफलदम् श्रीगणनाथं भजाम्यहम् श्रीकण्ठात्मजं श्रितसाम्राज्यं श्रीकण्ठात्मजं श्रितसाम्राज्यं श्रीगणनाथं भजाम्यहम् रञ्जितनाटकरङ्गतोषणम् सिञ्जितवरमणिमय भूषणम् रञ्जितनाटकरङ्गतोषणम् पदवरञ्जितनाटकरङ्गतोषणम् गमपरञ्जितनाटक पदनि सन्निधा परञ्जितनाटक गमा గపమా పమగ మగరి సరి రంజిత నాటక రంగ పదని సని సనిరవ రంజిత నాటక గమ పదని సరి సనిరవ మగారి సరిగ రంజిత నాటక రంగతోషణం పదని సరి సనిరవ మపద మగ గమ పమగరి సరిగ పదని ని సరి గమ పరి సని సరి సనిరవ మపద పమగరి సరిగ రంజిత నాటక రంగతోషణం పదని ని సరి సరి సని రపమ నవ మగరి పదని ని ని సరి సరి సని రపమ నవ మగరి సారి సరి గరి రి గమ గమ పమ పద పదని దని సని సరి సరి గమ గరి రి దని సని రి గమ గరి సని గమ పరంజిత నాటక రంగతోషణం సింజిత వరమణిమయ భూషణం ఆంజనేయావతారం ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజపోషణం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం విఘ్నాలు బాపవయ్య విఘ్ననాయక గౌరీపుత్రుడా స్వామి
నవరాత్రుల్లోని సాంప్రదాయబద్ధంగాను 9 రోజులు ఈ నవరాత్రులు చేస్తారు. ఈ నవరాత్రుల్లోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ కుంకుమార్చన జరిగింది. కుంకుమార్చనకి చాలామంది ఆడవాళ్ళందరూ పాల్గొన్నారు, భక్తి శ్రద్ధలతో చేశారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన సంస్కృతి యొక్క గొప్పతనం తెలుస్తుందని ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈనాడు చేస్తున్నారు. వినాయక చవితి ఒకటి, రాముల వారి కళ్యాణం ఒకటి కంపల్సరీ మన భారతదేశంలో ఈ రెండు కూడా చాలా బాగా జరుగుతాయి. పూజించిన లక్ష్మీదేవిని పూజించిన కుటుంబం అంతా చల్లగా ఉండాలని కుంకుమ పూజ చేస్తాం. వినాయకుడికి లక్ష్మీదేవి చేస్తాం. మా పసుపు కుంకాలు చల్లగా ఉండాలని, కుటుంబం చల్లగా ఉండాలి. వినాయక చవితి అనేది అందరూ శుభ్రంగా అంటే ప్రజలందరూ సంతోషంగా ఆయుష్ ఆరోగ్యాలతోనే ఉండాలనేసి ఇంట్లో కుటుంబం అందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పూజ ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి జరుపుకుంటుంటాం. గణేష్ చతుర్థి ఎందుకు చేసుకుంటామంటే అందరూ సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలనేసి ఈ పూజ ప్రతి సంవత్సరం అందరి ముందుగా చేసుకుంటామండి. గణపతి ఇది పెట్టారు, ఇక్కడ లక్ష్మీ గణపతి పూజ చేసాము, సౌభాగ్య లక్ష్మి పూజ కూడా చేసాము. మా పసుపు కుంకాల కోసం బాగా పూజలు చేసి ఇక్కడ బాగా జరిపించారు. మాది నరసింహనగర్ యూత్ కల్చరల్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ మేము 13 సంవత్సరాలుగా గణేష్ తీసుకొచ్చి 9 రోజులు చాలా శాస్త్రోక్తంగా పూజలో భక్తి విభావరులు, సంగీత విభావరులు అన్నీ చేస్తాము. ఈరోజు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కుంకుమ పూజ, పుష్పాభిషేకం అవన్నీ మొత్తం అంతా కమిటీ వాళ్ళే సమర్పించి వాళ్ళు వచ్చి పూజ చేసుకుని దేవుని అనుగ్రహం తీసుకుని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేసాము. ఇలా 9 రోజులు భక్తిపూర్వకంగా చేస్తాము తప్ప వేరే విధంగా ఏవి చేయము. సాంస్కృతిక కార్యక్రమాలు, వీణలు, వాయిద్యాలు, పాటలు అన్నీ భక్తిగానే చేస్తాం, కోలాటాలు అన్నీ చేస్తాం తప్ప వేరే విధంగా ఏది వెళ్ళమండి. వీళ్ళు వైశ్రాజ్ జ్యువెలరీ నుంచి వచ్చారండి. వీళ్ళు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలకు అందరికీ పట్టుకుంటే పట్టు చీర అని, చిన్న కుంకుమ భరణలని, చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి ఆడవాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మా కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. ఈ పూజ చేసుకోవడం వల్ల ఆడవాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మాకు కూడా ఇందులో అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం.
గణపతి వందనం లంబోదర వందనం బాధలన్నీ బాపె తండ్రి బాల గణపతి వందనం వందనం అభివందనం వక్రతుండ వందనం వక్రతుండ వందనం విఘ్నదేవ వందనం విశ్వపాలక వందనం వినాయకుడా వందనం విశ్వపాలక వందనం వినాయకుడా వందనం మొక్కినంతన దిక్కు నిలచే మోక్ష రూపా వందనం వందనం అభివందనం వక్రతుండ వందనం వక్రతుండ వందనం విఘ్నదేవ వందనం శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి పూజా మహోత్సవాలు నరసింహనగర్ యూత్ కల్చరల్ వీత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఈ నరసింహనగర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు కుర్రవాళ్ళు అందరూ కూడా 13వ సంవత్సరం వినాయక చవితి చేస్తున్నాం. లాయర్ గారు మాకు అడ్వకేట్ గారు క్రిస్టియన్లు ఆయన యొక్క ఆధ్వర్యంలో ముందుకు నడుస్తూ ఉంది. ఆయన యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా కుంకుమార్చన ఈ రోజున సుమారు 250 మంది వరకు పాల్గొన్నారు. అలాగే మంగళవారం అన్న సమారాధన సుమారు 10,000 మంది వరకు కూడా సశాస్త్రీయంగా పద్ధతిగా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు వీణా వాయిద్యమని సంగీతమని అలాగే అభిషేకాలని అన్నాభిషేకాలని కుంకుమ పూజలని హోమాలని చాలా విరివిగా జరుగుతూ ఉంటాయండి. ఇది 13వ సంవత్సరం ఈ యొక్క వరసిద్ధి వినాయకుడికి. అలాగే పాలాభిషేకం రోజు చిన్నపిల్లలు సుమారు ఒక 500 మంది పాల్గొంటారు. అందరూ కూడా వినాయకుని యొక్క రూపాన్ని చూసి చిన్నపిల్లల చేత గీయించడం జరుగుతుంది. అందులో బహుమతులు ఇస్తాం. ఇప్పుడు కూడా ఈ కుంకుమ పూజలో పాల్గొన్న వాళ్ళకి స్వామివారి యొక్క కానుకలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటిలో దేవతను ఎలాగైతే ఆరాధిస్తున్నామో అలాగే ముందుగా వినాయకుడిని పెట్టుకున్నాం కనుక వినాయకుడి పూజ చేసిన తర్వాతే లక్ష్మీ పూజ చేయాలి. అక్కడ ధనలక్ష్మి రూపంలో మీరు చూడొచ్చు, డబ్బులతో అలంకరించున్నారు మహాలక్ష్మీదేవిని. కనుక ఆవిని పిలిచే ముందుగా వినాయకుడిని పూజ చేయాలి కనుక ముందు వినాయక ఆరాధన చేసి అందరికీ మట్టి ప్రమిదలు ఇచ్చి మట్టితో చేసిన వినాయకుడిని ఇచ్చి పూజ చేయించి అనంతరం కూడా కుంకాన్ని పూజ చేయించడం జరిగింది. భజనే శ్రీ గణనాథం భజనే
పేరు నాని, మాది నరసింహనగర్ యూత్ కల్చరల్ స్పోర్ట్స్ అసోసియేషన్ అండి. గత 13 సంవత్సరాలుగా ఇదే ప్రదేశంలో మేము వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి మహోత్సవం జరుపుతున్నాం. అందులో భాగంగా ఈరోజు చిన్నపిల్లలచే స్వరరాగజరి లక్ష్మీ గారి వేనల ప్రోగ్రాం జరుగుతున్నది. అలాగే రోజుకు కల్చరల్ యాక్టివిటీ జరుగుతున్నది. అలాగే రేపు ఒక ప్రోగ్రాం ఉన్నది, కుంకుమ పూజ ఉంది, అది కూడా దాని వివరాలు కూడా వెల్లడిస్తాం. ఇక్కడ లోకల్లో మొత్తం అందరూ కూడా మనకి మంచి సపోర్ట్ చేస్తూ డొనేషన్ల పరంగా అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు. దీనివల్ల అందరూ ముందుగా ఇంకా దిగ్విజయంగా ముందుకెళ్తున్నాం. ఈరోజు చిన్నపిల్లలతో హనుమాచార్య కీర్తనలు, అలాగే స్వరరాగజరి అనే ఒక బృందం వారిచే వేనల కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుందండి. హాయ్ అండి, నా పేరు రాజేష్ పడాల. ఈ నరసింహనగర్ యూత్ 13 సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. యాక్చువల్లీ నాది ఉండేది హనుమంతువాక. రీసెంట్గా నేను ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుంటే అడిగింది, వెంటనే వీళ్ళతో ఇక్కడికి వచ్చాను. ఈ సెలబ్రేషన్లో పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తం డే 1 నుంచి డే 9 వరకు అంత డివోషనల్ తప్ప వేరేది ఇక్కడ ఏ ప్రోగ్రామ్ బయట ప్రోగ్రామ్ ఏం లేదు. అది ఒక చాలా ఇంప్రెసివ్గా ఉంది. అందరూ రానుపోయిన దేవుడు ప్రతిష్ట నుంచి ఈరోజు పిల్లలతో ఏదో సంగీత ప్రోగ్రామ్, అలాగే రోజుకో ప్రోగ్రామ్ స్కెడ్యూల్ చేసుకున్నారు. దీనికి నేను స్పాన్సర్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ చాలా మంది వస్తున్నారు. ఇక్కడ పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా చూశాను వైజాగ్లో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. వీళ్ళంతా టీం అంతా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో ఉంది. సెట్ వేసిన కాడి నుంచి మళ్ళీ అనుపుకోవడం ఏం చేయాలన్నది కూడా ఇప్పుడే పక్క ప్లాన్ చేసుకున్నారు. ఈవెన్ తో బ్యాకప్ అవ్వండి, చిన్న మైన్యూట్ విషయాలు కూడా వీళ్ళు చాలా క్లియర్గా నోటెడ్గా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క మందిరానికి రండి, దర్శించుకోండి. ఆ విఘ్నేశ్వర స్వామి దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను.